చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు గురించి, కరెంటు ఛార్జీల గురించి ఏ రకంగా మాట్లాడారో పబ్లిక్ మీటింగ్లో మనం చూసాం. నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచను, నేను అధికారంలోకి వస్తే కరెంటు నిరంతరంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కరెంటు కోతలు ఉంటున్నాయి, కరెంటు ఛార్జీలు ఎక్కువగా పెంచుతున్నారని చెప్పి పదే పదే ప్రతి చోట ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఏమైనా చేశారంటే లేదు, కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచడానికి సంబంధించి కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం వల్లే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల నేను పెంచానని చెప్పి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. పోనీ కరెంటు ఛార్జీలు పెంచారు, కనీసం కరెంట్ అయినా నిరంతరంగా కట్ చేయకుండా ఇస్తున్నారా? అది లేదు. పోనీ అన్ని ప్రాంతాలకు కాదు, రైతులకు కాదు, సామాన్య ప్రజలకు కాదు, కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెంటు సదుపాయాలు కల్పించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కానీ అక్కడైనా ఆసుపత్రుల్లో ఆ రకంగా మరి కరెంటు సదుపాయాలు ఉన్నాయంటే లేవు. అక్కడ ఆసుపత్రిలో 2 రోజులుగా కరెంటు లేక, పరిశుభ్రత లేక, అక్కడ బాలింతలు, పసిపిల్లలను పెట్టుకొని అనేక రకాలుగా 2 రోజులుగా ఇబ్బంది పడుతుంటే కూడా మరి అక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంతా అధికారులందరూ కూడా వారి అధికారులను కూడా తమ పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారు. మహానాడు కార్యక్రమంలో అధికారులు పనులు చేస్తూ ఉన్నారు అక్కడ. మరి ఇట్లాంటి వాళ్ళకి కనపడవు. అక్కడ మాత్రం లెక్చర్లు దంచుతారు, మేము అది చేసాం, ఇది చేసాం, ఆడపిల్లల కోసం, ఆడబిడ్డల కోసం, పసిపిల్లల కోసం, రాష్ట్రం కోసం, ప్రజల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పుట్టినటువంటి పార్టీ, దేశ స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ అని చెప్పి డైలాగులు కొడతారు. కనీసం ఆసుపత్రుల్లో కరెంటు కరెక్ట్గా ఉందా, పసిబిడ్డల పరిస్థితి ఏంటి అని కనుక్కునేటువంటి టైం కూడా వీళ్ళకి లేదు. సినిమా స్క్రిప్ట్లు వేస్తారు, మళ్ళీ మీ పాలన గురించి అద్భుతమైన పాలన చేయండి అయ్యా, మీకు మంచి మెజారిటీ ఇచ్చారు ప్రజలంటే స్క్రిప్ట్లు వేస్తారు, కామెడీ చేస్తారు. నవ్వుకోవడానికి టైం ఉంటుంది వాళ్ళకి, ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి సమయం ఉండదు. ఇప్పుడు చూడండి ఎంత దారుణం అంటే 2 రోజులుగా కరెంటు లేక ఈనాడు పత్రికలో వచ్చింది ఇది. పాడేరు జిల్లా ఆసుపత్రిలో మాతా శిశు విభాగంలో వార్డులపై పర్యవేక్షణ కొరబడింది. గత 2 రోజులుగా వార్డులో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక్కడ 2 వార్డులో సుమారు 70 మంది ఉన్నారు. గత్యంతరం లేక టార్చ్ లైట్లు, సెల్ ఫోన్ల వెలుతురులోనే ఆ బిడ్డలను బాలింతలు సంరక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వేసవి కావడంతో ఉక్కపోత, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లకు వెళ్లేందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు, అక్కడ కూడా నీట్నెస్ లేదు. ఇంత దారుణం 2 రోజులు అవుతున్నా కూడా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ బాలింతలు పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఆ చీర కొంగుతో వాళ్ళకు ఊపుకుంటూ మరి ఏం చేస్తారు? గాలి లేక పిల్లలు ఏడుపులు, కరెంటు లేదు, చీకట్లో సెల్ ఫోన్ లైట్లు, టార్చ్ లైట్లతోనే మరి అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కనీసం బాత్రూంలోకి వెళ్దామని కూడా నీట్నెస్ లేని పరిస్థితి. మరి ఎక్కడ అధికారుల పర్యవేక్షణ ఉంది? మరి ఎక్కడ అద్భుతమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నారు? మరి ఎక్కడ కరెంటు ఎక్కడ కట్ కాకుండా ఎక్కడ ఉంది? ఆసుపత్రుల్లోనా? మేము ఇది చేయండి అయ్యా బాబు, ఇట్లా ఆసుపత్రుల్లో చూసుకోండి, ఇవి చిన్న ఆసుపత్రుల పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయంటే అక్కడ ఎక్కడో అమరావతిలోనో అద్భుతమైనటువంటి ఆసుపత్రి నిర్మాణం, హెల్త్ సిటీ నిర్మిస్తామని చెప్పి డైలాగులు చెప్తారు. ప్రస్తుతం ఇప్పుడు ప్రాణాలు పోతుంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ పత్రికలో వచ్చింది, ఈనాడు పత్రికలో వచ్చింది. ఇక్కడ ఏడవకు కన్నా ఇక్కడ ఎంత అని టైటిల్ పెట్టి ఇచ్చారు.